డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో కేసనకుర్రు మురమళ్ల క్లస్టర్లో తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల మహోత్సవాలు డిజిటల్ వేదిక మహానాడు సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు టీడీపీ మహానాడు సమావేశాలను జెండా ఆవిష్కరించి ఘనంగా ప్రారంభించారు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, సీసీ రోడ్లు, రైతుల సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు, రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, పిన్నమరాజు శివరాజు, చిలువూరి సుబ్బరాజు, విజ్జుల రాజు, ఎక్కిరాజు, బీర సత్యకుమారి, శాఖ సీతాదేవితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పండుగకి చాలా సంతోషకరమైన రోజు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని వర్ష పరిధిలో దత్తపదిలో చేసుకునే అవకాశం కల్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారికి ముందుగా ఈ మహానాడు తరఫున అందరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులు కూడా ముందుగా మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన ముమ్మిడివరం నియోజకవర్గం మన ఐపోలవరం మండలంలో క్లస్టర్ 6వ నెంబర్ పరిధిలో మరి ఈ రోజున మురమలలో మన ఈ వాసవి కన్యకా పరమేశ్వరి మన ఏసీ కళ్యాణ మండపంలో ఈ రోజున మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఉదయం 9 గంటలకి జెండా ఆవిష్కరణ చేసుకొని తర్వాత లైవ్ ప్రసంగాలు చూస్తే కూడా మరి అలా తెలుగుదేశం పార్టీ మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో భాగంగా మన గౌరవ మా ముమ్మిడివరం శాసనసభ్యులు మన దాట్ల సుబ్బరాజు గారు, కృష్ణబాబు గారు ఈ రోజున 9 గంటల ఉదయం ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి అదే రకంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి తర్వాత మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి మన ముమ్మిడివరం కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మా కార్యక్రమంలో మన క్లబ్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఆర్టీ జిల్లా ఇన్ఛార్జీలు, అదే రకంగా మనకి మన కమిటీ సభ్యులు, మన మండల పార్టీ అధ్యక్షులుగా నేను అందరూ కూడా మరి అదే రకంగా మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా చాలా మహానాడు చేశారు. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు జయంతిని రోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరూ కూడా ఈ మహానాడిని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. మహానాడు నెల్లూరులో పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని ఆనందించేవారు కాదేమో, కొద్దిమంది మాత్రమే అక్కడికి వెళ్ళి ఆనందించేవారు. కానీ ఇంటికే మహానాడు వచ్చిందన్న ఆనందంతో అందరూ ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం అండి ఇది. అందరూ కూడా ఎంతో ఆనందంతో ఈ మహానాడిని ఆనందంగా, ఉత్సాహంగా మహానాడు కోసం వచ్చి ఆనందిస్తున్నారు. ఈ మహానాడులో స్త్రీ శక్తి గురించి మంచి సూపర్ 6లో మహానాడు రాజమండ్రిలో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ నెరవేర్చారండి. ఎందుకంటే మన సూపర్ 6లో రేపు పథకంలో గ్యాస్ ఇచ్చారండి, బస్సు ఇచ్చారు, తర్వాత తల్లి అందరూ ఇచ్చారు. అన్నీ కూడా అమలు జరుపుతున్నారండి. వన్ బై వన్ టైంలో ఎన్నో మహిళలుగా కూడా మేము చాలా ఇబ్బందులు పడడం జరిగింది. మరి 5 సంవత్సరాల్లోని కూడా ఎంత ప్రశాంతంగా మంచి జీవనం కొనసాగిస్తున్న ఏ విధమైన లోట్లు లేకుండా, మరి అదేవిధంగా రైతులకు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, మరి మహిళలకి కానివ్వండి, విద్యార్థులకి మరి విద్యార్థులకి మంచి మెనూతో మంచి బుక్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, మంచి మరి చదువుతో మంచి భోజనం, మంచి పోషకాలతో కూడిన భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి కూడా మంచి విద్యాబోధనలు చెప్పడం
వల్ల ఈరోజు అందరి పిల్లలు కూడా 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకుని చాలా పర్సెంటేజ్ 100% కూడా ఉత్తీర్ణులయ్యి మరి మంచి భవిష్యత్తులో ముందుకు సాగడం జరుగుతుంది. ఈ విధంగా కూడా ఈ చదువుకున్న పిల్లలందరి తరఫున కూడా మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా మా గ్రామంలో ప్రజల పిల్లలందరి తరఫున కూడా ధన్యవాదాలు.